వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే వీడియోని పూర్తిగా చూడండి. కొత్త యూట్యూబర్లు ఈ వీడియోని చూసి ఎంతో కొంత మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, రీయూజ్డ్ కంటెంట్ రాకుండా మీరు ఎలా జాగ్రత్తగా వీడియో అప్లోడ్ చేయాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో నేనైతే ఈ వీడియో ఒకటి పెట్టాను. సో ఈ వీడియో డ్యూరేషన్ వచ్చేసి 3 మినిట్స్ వీడియో అండి. సో నిన్న దీన్ని నేను మన యూట్యూబ్ డాష్బోర్డ్ నుంచి నేనైతే అప్లోడ్ చేశాను. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు క్రియేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో డైరెక్ట్ నేను దీంట్లో నుంచే అప్లోడ్ చేశాను ఈ వీడియోని. సో నిన్న అప్లోడ్ చేస్తే స్టిల్ ఈరోజు మార్నింగ్ నిన్న ఈవినింగ్ చేస్తే ఇప్పటి వరకు జస్ట్ అప్లోడింగ్లోనే ఉంది. ఓన్లీ 8% అప్లోడ్ అయిందన్నట్టుగానే చూపిస్తుంది. ఆ వీడియోని డిలీట్ చేయాలా లేదా మళ్ళీ అప్లోడ్ చేయాలా అని అదైతే అర్థం కావట్లేదు. మళ్ళీ అప్లోడ్ చేసామనుకోండి, ఆల్రెడీ ఆ యూట్యూబ్లో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం కాబట్టి మళ్ళీ అదే వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తే అది రీయూజ్డ్ కంటెంట్ కిందికి వస్తుంది. సో తర్వాత మానిటైజేషన్లో మన ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ కిందకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఆ వీడియోని నేను డిలీట్ చేయాలా లేదా ఉంచాలా అన్నది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఇక్కడ చూడండి, 5 మినిట్స్ అప్లోడింగ్, 5 మినిట్స్ లెటర్ అని చెప్పేసి చూపిస్తుంది. స్టిల్ నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఆ వీడియో అలాగే ఉంది, అసలు అప్లోడ్ అవ్వట్లేదు. ఇంతకుముందు నేను చేసినవన్నీ ఏంటంటే డైరెక్ట్ యూట్యూబ్లో వెళ్ళి మనకు ప్లస్ ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్ అప్లోడ్ చేసేదాన్ని. సో నేను కొంతమంది సజెషన్ తీసుకొని ఏం చేసినానంటే, వీడియోని మన యూట్యూబ్ డాష్బోర్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఫైల్ని ఓపెన్ చేసుకొని క్రియేట్లోకి వెళ్ళేసి ఫైల్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ అందులో నుంచి పోస్ట్ చేశాను. సో పోస్ట్ చేస్తే ఒక షార్ట్ వీడియో అయితే పోయింది. సో ఈ వీడియో లాంగ్ వీడియో 3 మినిట్స్ డ్యూరేషన్ ఉంది. సో ఇదైతే అప్లోడే అవుతలేదు. అప్లోడింగ్ 5 మినిట్స్ లెఫ్ట్ అని చూపిస్తుంది కానీ అప్లోడ్ యూట్యూబ్లో క్లిక్ చేసి చూసినా అదైతే అసలు క్లిక్ కూడా కావట్లేదు. వేరే వీడియోలు క్లిక్ అవుతుంది కానీ ఆ వీడియోను టచ్ చేసినా కూడా అసలు ప్లే అవ్వట్లేదు. అసలు ఏమి చూపెడతలేదు అసలు. కావాలంటే చూడండి మీరు కూడా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇలా ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ అక్కడ ఏంటి ప్రాబ్లం కావచ్చు, నాకు నెట్ సరిగ్గా లేకపోవడం. నెట్ అయితే నేను డైరెక్ట్ నాకు వైఫై ఉంటుంది కాబట్టి సో అది కూడా క్లియర్గానే ఉంది. అదైతే అవ్వట్లేదు. నేను మళ్ళీ అప్లోడ్ చేయాలంటే అది కూడా కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడి నుంచి మీరు ఎవరైనా వీడియో ఇలా అప్లోడ్ చేసేటప్పుడు మనకు నెట్ సరిగ్గా ఉండాలి. అండ్ అదే వీడియో 2-3 సార్లు అలా ఒకే వీడియో అలా అప్లోడ్ చేయకూడదు. సో ఆ విషయం అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదండి, నా డాష్బోర్డ్ అయితే ఇలా ఉంది. సో దీంట్లో నేను చాలా వీడియోస్ పెట్టాను, ఇప్పటి వరకు చాలా వీడియోస్ పెట్టాను. బట్ ఏంటంటే కొన్నింటి వరకు మాత్రమే వెళ్ళింది, కొన్ని వీడియోలు మాత్రమే వెళ్ళాయి. సో నేను దగ్గర 380 వీడియోస్ వరకు నేను చేశాను. సో అందులో షార్ట్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. సో మనకు మనము యూట్యూబ్ మనము రన్ చేయాలంటే ఓన్లీ షార్ట్ వీడియోస్తోనే మనము ఇచ్చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనం ఇచ్చేది వాయిస్ ఒకటే. నేను ఫేస్ అవి రివీల్ అయితే ఫేస్ పెట్టి అయితే చేయట్లేము. సో అది కుదరదు కాబట్టి. సో దీంట్లో ఏంటంటే నేను చెప్పేది, ఒకవేళ ఎవరైనా క్రియేటర్స్ ఉంటే మీ ఓన్ ఫేస్ పెట్టి చేయొచ్చు. అది మంచి కంటెంట్, ఓన్ కంటెంట్ అవుతుంది. సో ఇలా చేసినా కూడా మన ఓన్ వాయిస్ ఉండాలి. మ్యూజిక్ ఏది పెట్టకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క మ్యూజిక్ అది కాపీరైట్ కిందికే వస్తుంది కాబట్టి. సో అది మ్యూజిక్ అయితే పెట్టకండి. ప్రతి వీడియోకి ఒక్క మ్యూజిక్ కూడా పెట్టకండి. సో షార్ట్ వీడియోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లాంగ్ వీడియోలోకి అయితే మ్యూజిక్ పెట్టకూడదు అసలుకే. సో షార్ట్ వీడియోలోకి పెట్టుకోవచ్చు. ఇదండి, ప్రతి ఒక్కళ్ళు చిన్న యూట్యూబర్స్ నుంచి పెద్ద యూట్యూబ్ వరకు పెరిగిన వాళ్ళు ఉన్నారు. కానీ అంత తొందరగా వీడియో ఛానల్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే మంచి కంటెంట్ అయితే ఉండాలి. ఒకటే కంటెంట్ ఉండాలి. అది వేరు అటు నుంచి ఇటు నుంచి అటు జంప్ కాకూడదు. ఓన్లీ ఒక కంటెంటే ఉండాలి. దానిపైననే వీడియోస్ చేస్తూ ఉండాలా. సో అంత తొందరగా అయితే ఏ వీడియోకి అయితే వ్యూస్ రావు. ప్రతి ఒక్కటి ఎన్ని వీడియోస్ చేసినా అందులో నుంచి ఏదో ఒక్క వీడియో మాత్రం క్లిక్ అవుతుంది. సో అక్కడి వరకు అయితే మనం వెయిట్ చేస్తూ ఉండాలి. చాలా వీడియోస్ పెడతాము, అది కొంతవరకు మాత్రమే వ్యూస్ వెళ్తుంది. సో యూట్యూబ్లో ఏంటంటే
వ్యూస్ రావాలి అనుకుంటే అది చాలా కష్టము. ఎన్ని వీడియోలు చేసినా, ఏం చేసినా సో చాలా తక్కువ వరకు వస్తుంది. అది మనం అక్కడి నుంచి స్టాప్ చేయాలి అనే ఒక్కొక్కసారి ఆ థాట్ కూడా వచ్చేస్తది. బట్ ఏంటంటే నేను చెప్పేది ఒకటే, అసలు అక్కడి నుంచి స్టాప్ చేయాలి అనే ఆలోచన తీసుకోరాకండి. ఎందుకంటే ఏదో ఒక రోజు యూట్యూబ్ మనల్ని సక్సెస్ చేస్తుంది. సో ఖచ్చితంగా తొందరగా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్‌లో మంచి కంటెంట్‌తో, మంచి వీడియోస్‌తో యూట్యూబ్ గ్రోత్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇదండి నా యూట్యూబ్‌లో ఇది నిన్నటి నుంచి నేను దీన్ని ఓపెన్ చేసి చూసినా, అసలు ఏం చేసినా ఇదైతే అసలు ఓపెనే అవ్వట్లేదు. అసలు ఇది పోతలేదు. మళ్ళీ దాన్నే రీఅప్లోడ్ చేయాలన్నా కూడా అయితలేదు. ఆ వీడియో చేయడానికి నాకు దగ్గర దగ్గర 2 అవర్స్ పట్టిందండి. ఈవినింగ్ నేను 7కి స్టార్ట్ చేస్తే అది 9కి అయింది. మొత్తం థంబ్‌లైన్ కానీ, ఆ వీడియో వాయిస్ కానీ, ఆ వీడియో పోస్టర్ కలెక్ట్ చేసుకొని, ఆ పోస్టర్ని ప్రతి ఒక్క వర్డ్‌కి ప్రతి ఒక్క పోస్టర్ మనకు యాడ్ అయ్యేటట్టు అవన్నీ చేసి మరీ పెట్టాను. సో 2 అవర్స్ పట్టింది. బట్ అదేంటంటే అసలు అప్లోడే కాలేదు. మళ్ళీ అప్లోడ్ చేయాలంటే భయమేస్తుంది. అది రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుందా, మరి ఎలా వస్తుందా అని చెప్పేసి. సో ఫైనల్గా నేనైతే దాన్ని డిలీట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ వేరే వీడియోలు పెట్టుకోవచ్చు. మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ కిందికి పడేస్తే మళ్ళీ అది బాధ. మళ్ళీ దాన్ని ఏం చేయలేము మనము. ఎందుకంటే ఉన్నది ఒకటే యూట్యూబ్. అందుకు. సో ఫ్రెండ్స్, మీరైతే చూడండి. ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూడండి. అలాగే వదిలేస్తున్నాను. నేను ప్రస్తుతానికైతే దాన్ని అలాగే వదిలేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాము. ఇలాంటి ఏమైనా ఉంటే నెట్ అవన్నీ కరెక్ట్గా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను సబ్స్క్రైబర్లకి, ఆడియన్స్కి చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క చిన్న యూట్యూబర్లకు సపోర్ట్ చేయండి. వాళ్ళు కూడా ఏదో ఒక గోల్తోనే వస్తారు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని. సో ప్రతి ఒక్కళ్ళు చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. అండ్ అదేవిధంగా అందరూ మంచి రీచ్ అవుతారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.